కోవా బాంది పాపం. నాకు తెలిసి గట్టి మద్దతు వచ్చింది ఆయనకి. పేదోడిపై పోరొద్దట, చిన్నోడినే చిక్కియాలి, బకాసురులను వదిలేయాలి, బతుకు లేనోళ్లను ఇరికించేయాల. బ్రాండ్ అంటే ఓకే, బండ్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అట. కారలు వేసి కడుపు కొడితే వావ్, పలుకుల్లో కేసరి అంటే వావ్, 10 రూపాయల కోవాబాను మాత్రం నేషనల్ ఇష్యూ అట. అట్లానే ఉంది. అయిన వారిది అమృతం, కాని వారిది కల్తీ అట. కల్తీ అనేది సామాన్యుడు అమ్మే వస్తువుల్లోనే ఉందా, కార్పొరేటర్ కుట్రలో లేదా? తంబాకు తినండి, గుట్కాలు నమలండి అంటూ చెత్తనంతా తినమని చెప్పే తారలను ప్రశ్నించలేకపోతున్నాం. స్టార్ హోటల్లో రోజుల తరబడి ఫ్రిడ్జ్లో దాచి ఉంచి కలర్ కోటింగ్ ఇచ్చే చికెన్, మటన్లు లొట్టలేసుకుని తింటున్నాం. కానీ 70కే బోటీ రైస్, చికెన్ రైస్, మటన్ రైస్ పెట్టి కడుపు నింపే వాళ్ళను లేనిపోని అనుమానపు ప్రశ్నలు వేస్తుంటాం. బ్రాండ్ అంటేనే ఎగబడి కొంటాం. బండి మీద వస్తువు అంటేనే ఎక్కడా లేని క్వశ్చన్లు అడుగుతుంటాం. పొట్టకూటి కోసం కోవాబాన్ని అమ్ముతున్న వ్యక్తిని నిలదీసినంత ఈజీగా, ధైర్యంగా మన పొట్ట కొడుతున్న మోసగాలను నిలదీయలేకపోతున్నామట. ఇది చాలా నేషనల్ ఇష్యూ అయిపోయింది. నేషనల్ ఇష్యూ, చాలా పెద్ద మద్దతు, ఈయనకి చాలా పెద్ద మద్దతు కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, బ్రాండ్లు ఏదైతే బ్రాండ్స్ పేరు చెప్పి అమ్ముతా ఉన్నారో చాలా కల్తీ ఉంది. చాలా వాటిలో కల్తీ ఉంది. పాలుతో సహా చాలా వరకు కల్తీ ఉంది. అవసరానికంటే తక్కువ శాతం పాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో అవసరానికంటే తక్కువ శాతం. ఒక హైదరాబాద్ సిటీ విషయంలోనే ఇప్పుడు ఇన్ని లీటర్ల పాలంటే, ఇప్పుడు 1,00,000 లీటర్ల పాలంటే 1,00,000 లీటర్ల పాలు లేవు. 60,000 70,000 లీటర్ల పాలు ఉంటే మరి మిగతా పాలు ఏడకెళ్ళి వస్తున్నాయి. డైలీ నైట్ 11 గంటలకు కూడా పాల ప్యాకెట్ దొరుకుతుంది హైదరాబాద్. మరి ఏడకెళ్ళి వస్తున్నాయి? మరి కల్తీ లేకుండా ఆ పాలన్నీ ఏడకెళ్ళి వస్తున్నాయి? మరి వీటి గురించి మాట్లాడేటప్పుడు ఎవడో లేడు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అనే రకరకాల బ్రాండ్లు పెట్టి, ఎక్స్పైర్ డేట్లు పెట్టి, ఆఫర్లు పెట్టి, ఎక్స్పైర్ డేట్ దగ్గర పడుతుంటే ఇప్పుడు ఒక నెల ఎక్స్పైర్ డేట్ ఉందంటే ఆటోమేటిక్గా దానికి 50% ఆఫ్ పెట్టి అమ్మేస్తాడు. మరి వాటి మీద ఎవడు మాట్లాడగా? ఇప్పుడు రెస్టారెంట్లో ఎన్ని రెస్టారెంట్స్లో రైడ్ జరిగి ఎన్ని రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయినాయి. ఎన్ని రెస్టారెంట్లలో చికెన్, కుళ్ళిపోయిన చికెన్ పెట్టారు, ఫ్రీజర్లో ఉన్న చికెన్కి కలర్ వేసి అమ్ముతున్నారని ఎన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేసారు, ఎన్ని రెస్టారెంట్స్ బంద్ అయినాయి. మరి బంద్ అయిన రెస్టారెంట్లు మళ్ళీ యథార్థిగా మళ్ళీ రన్ అవుతా ఉన్నాయి ఇప్పుడు కూడా. మరి వాటి గురించి ఎందుకు ప్రశ్నించరు ఎవరు? ఎందుకంటే అక్కడ ప్రశ్నిస్తే వాడు కేసులు వేస్తాడు, ఎంతకంటే అంతకి వాడు దిగుతాడు కాబట్టి, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటివన్నీ క్వశ్చన్ చేస్తే ఏం కాదు. ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేయలేదు కదా, 4 ఏడుపులు ఏడుస్తాడు, పక్కకు పోతాడు అనే కాడికి ఆలోచన అది. ఎవరైనా క్వశ్చన్ చేసే ముందు ఏం ఆలోచించాలి? ఇప్పుడు మనం అందరినీ ఇదే రకంగా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కేఎఫ్సి అనే పేరు మీద ఆ చికెన్ ఏందో కూడా తెలియదు. కొన్నది ఇక్కడ లోకల్ బ్రాండా? కాదు, విదేశాల నుంచి వచ్చిన బ్రాండ్ అది. మెక్డొనాల్డ్స్ అని, కేఎఫ్సి అని రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. మరి అవి చికెన్ ఎక్కడ కొంటున్నాడు వాడు? ఎన్ని టన్నుల చికెన్ అడిగి అవసరం అవుతుంది? అసలు అన్ని టన్నుల చికెన్ దొరుకుతుందా బయట? ఇప్పుడు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ చికెన్ ఉందా? ఉత్పత్తి విషయంలో చికెన్ ఎట్లా తయారవుతా ఉంది? ఇప్పుడు ఇంజెక్షన్స్ అని రకరకాల వాటికి అవసరం లేనివన్నీ కూడా పెట్టి పోషకాలు అనేది మిస్ అయింది చికెన్లో. మరి లేకపోతే వాడికి ఎక్కడ చికెన్ వస్తుంది? డైలీ ఇన్ని లక్షల కోట్ల కేజీ చికెన్లు అవుతుంటే అమ్ముడుపోతా ఉంటాయి. ఇంతమంది చికెన్ తింటా ఉన్నారు రోజు. మరి ఏడకెళ్ళి వస్తుంది ఆ చికెన్ అంతా? ఆ సప్లై అంతా ఏడకెళ్ళి వస్తుంది? మళ్ళీ అక్కడ కూడా కొన్ని బ్రాండ్లు తయారైనాయి కదా రకరకాల చికెన్స్ పేరు మీద. మరి ఆ చికెన్ అంతా వాడికి అన్ని లక్షల కోర్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాడికి? ప్రతిరోజు తయారవుతుంది చికెన్, ప్రతిరోజు చికెన్ దొరుకుతుంది. మరి అన్ని లక్షల కోళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాడికి? మరి అక్కడ కల్తీ జరగట్లేదా? చెప్పగలమా కల్తీ జరగట్లేదని? మనం ఎప్పుడైనా కేఎఫ్సి వాడిని కానీ లేదా ఇంకొకళ్ళు కానీ ఎవరినైనా ప్రశ్నించాం? మనం ప్రశ్నించే పరిస్థితి ఉందా? డేరుగా మనం మైకి పట్టుకెళ్ళి వాడిని ప్రశ్నించే దమ్ము లేదు మనకి. ఎందుకు లేదు?
వాడు కార్పొరేట్ కాబట్టి మళ్ళీ వాడు ఏమైనా కేసులు పెట్టి మళ్ళీ ఇబ్బంది చేసే పరిస్థితి ఉంటుంది. అవసరమైతే చంపడానికైనా సిద్ధమవుతాడు వాడి బిజినెస్ కోసం అవసరమైతే చంపడానికి కూడా సిద్ధమవుతాడు. కాబట్టి మనం వాడి దగ్గరికి వెళ్ళం కూడా, మనకు భయం. కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈజీ యాక్సెస్. మనం డైరెక్ట్ మైక్ పెట్టి ఏదైనా అడగవచ్చు, డైరెక్ట్ మైక్ పెట్టేసి ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు అతను పెద్దగా చదువుకోలే, అక్కడ ఏం జరుగుతుందో కూడా సిచ్యువేషన్ తెలియదు ఆయన వాస్తవానికి. ఇక రకరకాల ప్రశ్నలు దాని మీద ఒక 10 మంది 15 మంది తయారయ్యి యథేచ్ఛగా ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు ఏడికి వెళ్ళొచ్చావు, ఆ బన్ ఎక్కడిది, నువ్వు 10 రూపాయలకి ఎక్కడ దొరుకుతుంది, దీని లేబుల్ ఏది, ఎక్స్పైర్ డేట్ ఏది, మరి ఎట్లా సమాధానం చెప్తాడు ఆయన? ఇప్పుడు 15 మంది ఒకసారిగా మీద పడితే ఎవరికైనా ఉక్కరు బిక్కరు అవుతుంది. ఫస్ట్ అసలు తప్పు చేయకపోయినా ఫస్ట్ చెమటలు బట్టి టెన్షన్ వస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్. మరి దీన్ని అనువుగా తీసుకుని రకరకాల ట్రోల్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్నే ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు జర్నలిస్టులదా లేకపోతే ఇంకోట మొత్తం మీద తప్పు జరిగింది, ఒక సామాన్యుడికి ఆ విషయాన్ని జరగకూడదు. మనం కూడా మాట్లాడుతున్నాం కల్తీ చాలా అంశాల్లో జరిగిందని, వాటి మీద క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇంకా కూడా అతని ఇంటికి వెళ్ళి ఇదిగో అతని ఆధార్ కార్డు లేకపోతే ఇదిగో ఇదని మనం చెప్పాల్సిన పని లేదు. ఇంకా అయిపోయింది, అక్కడితో క్లోజ్ చేయాలని. రకరకాల డైవర్షన్లు తీసుకుంటా ఉంది ఈ ఇష్యూని కూడా. ఇప్పుడు ఇది అవసరం లేదంటున్నా. ఇప్పుడు అతను ఆల్రెడీ అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, దాన్ని మనం ఎవరైనా తీసుకురాలేం దాన్ని. ఇప్పుడు కానీ ఇట్లాంటి ముసుగులో కూడా చాలా మంది ఉన్నారు, లేకపోలేదు. ఇంకా చాలా మంది కొన్ని కల్తీ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కానీ అందరూ అదే తరహాలో ఉంటారు అనేది తప్పు. ప్రధానంగా బ్రాండ్స్ని మనం క్వశ్చన్ చేయగలిగినప్పుడు ఇట్లాంటి వాళ్ళని మనం రోడ్డు మీదకి ఈడ్చాల్సిన పని లేదు. బ్రాండ్స్ని క్వశ్చన్ చేస్తే అన్ని చక్కగా అవుతాయి. చాలా బ్రాండ్స్ తయారైనాయి ఇప్పుడు, ఒకటి కాదు. ఇది వరకు 1-2 బ్రాండ్స్ ఉంది, ఇప్పుడు ప్రతి దానికి దాదాపు 20-70 బ్రాండ్స్ తయారైనాయి. 20-70 బ్రాండ్స్. మరి ఆ బ్రాండ్స్ అన్ని ఏడకేళ్ళు వచ్చినాయి? ఇంతమందికి అసలు రా ఎక్కడ దొరుకుతా ఉంది, రా మెటీరియల్ ఏడ దొరుకుతా ఉంది ఇన్ని బ్రాండ్స్కి? మరి ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అంశాలు కదా. ఇదివరకు 1-2 బ్రాండ్స్ ఉండే మన చిన్నప్పుడు, 1-2 బ్రాండ్స్ తినేటోళ్ళు మనం. ఆ 2 బ్రాండ్సే మనకు తెలిసినాయి. మరి ఇప్పుడు ఒక 2 బ్రాండ్స్గా దాదాపు 70-80 బ్రాండ్స్, ఇప్పుడు 100 బ్రాండ్స్ తయారైనాయి. ఒక మైదాకే దాదాపు 70-80 బ్రాండ్స్ ఉన్నాయి ఒక మైదాకి. అసలు ఈ బ్రాండ్స్ అన్ని ఏడకెళ్ళి వస్తూ ఉంది? వీళ్ళకి ఉత్పత్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇక్కడ వీళ్ళకి రా మెటీరియల్ ఏడకెళ్ళి వస్తుంది? ఇవన్నీ కదా మనం క్వశ్చన్ చేయాల్సింది, ఇవి కదా. ఈ బ్రాండ్స్ అన్ని ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? ఈ బ్రాండ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? అసలు వీటికి ఫ్యాక్టరీస్ ఉన్నాయా లేవా? వీళ్ళు సక్రమంగా ఆ ఫుడ్ తయారవుతుందా లేదా? ఇప్పుడు ఇన్స్టంట్ పరోటా, ఇన్స్టంట్ చపాతీ అంటున్నాం, దాంట్లో కూడా 70 బ్రాండ్స్ ఉన్నాయి. మరి ఇన్స్టంట్ అని మళ్ళీ దాని మీద ఎక్స్పైర్ డేట్ పెట్టిండి వాడు. ఏదైనా ఒక రోజే తింటాం మనం. ఇప్పుడు చపాతీ కాల్చుకున్న తర్వాత ఒక రోజు లేదా తర్వాత రోజు తినగలం. కానీ వాడు ఏం చెప్తా ఉన్నాడు, దానికి వారం రోజులు డేట్ వేస్తున్నాడు వాడు. వారం రోజుల డేట్ ఎట్లా ఉంటుంది? ఆ చపాతీ, కాల్చిన చపాతీ, సగం కాల్చిన చపాతీ వారం రోజులు ఎట్లుంటుంది? మరి ఎట్లా ఎక్స్పైర్ డేట్ వేస్తున్నాడు? వారం రోజులు ఎక్స్పైర్ డేట్ వేసి వారం రోజులు దాన్ని కుళ్ళకండ ఎట్లుంటుంది? మన ఇంట్లో చేసుకున్న చపాతీ ఒక రోజు చేస్తే రెండో రోజు పనికిరాదు అది. మరి వీటన్నిటిని మనం క్వశ్చన్ చేయాలి కదా. ఇవి చాలా ఉన్నాయి, మనకి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని మనం క్వశ్చన్ చేసి వీటన్నిటి భాగోతాలన్నీ బయటకు తీయాలి కదా. వీటిని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు 10 రూపాయల కోవా బన్న, అతను కోవా ఎంత పడింది, అసలు బయట కోవా ఎంతకు వస్తుందంటే ఎవరైనా ఎట్లయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేసి ఇదిగో అక్కడ కోవా బన్ తినడం వల్ల మాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఎవరైనా డాక్టర్ కానీ లేదా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ చేసి మీరు వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు.
పోనీ ఎవరైనా ఆ బండి మీద కంప్లైంట్ ఇచ్చారా, అక్కడ ఏదన్నా ఇబ్బందికర వాతావరణం కనపడతా ఉంది అని ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా? ఏం లేదు కదా. యథేచ్ఛగా ఒక ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టేసి ఇష్టాచారం, మన దగ్గర మైక్ ఉంది, మనం జర్నలిస్టులం అని చెప్పేసి ఇష్టాచారం క్వశ్చన్లు అడిగితే ఇట్లానే ఉంటుంది రియాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనం చేసిన దానికంటే వాస్తవానికి మనకు తిరిగి వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. మనకు వ్యతిరేకత ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు మనం ఏదో మేధావులం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేస్తే మనకంటే మేధావులు ఇప్పుడు ఉన్నారు చాలా మంది.